అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మండే కదా, అయినా కూడా నేను పూజ అనేది చేసుకోలేదులేండి. ఈరోజు చేసుకోకూడదు, అయినా హెడ్ బాత్ అనేది చేశాను. చేసుకుని ఇంకా పనులు అనేవి చేసుకుంటున్నాను అనమాట. డైలీ రొటీన్ ఉంటుంది కదా. ముందుగా అయితే టీ పెట్టాను. ఈరోజు వర్షం పడుతుంది. వర్షం వల్ల ఇంకా పనులన్నీ కొంచెం లేట్గా అవుతున్నాయి అన్నమాట. ముందైతే టీ పెట్టుకున్నాను. తర్వాత అందరికీ టిఫిన్ అనేది వేస్తానండి. మా వాడైతే కారం చట్నీ తినలేడు కదా, వాడి కోసం అయితే షుగర్ అనేది వేసి పెడుతున్నాను వాడికి. అదే చూపిస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంతలోనే మా వారు ఊరెళ్తున్నాను ఇంకా అని చెప్పారు. అందుకనేసి అందరికీ ఒకే కూర చేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు విఘ్ను కోసం అయితే పప్పు టమాటా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నాకు సింపుల్గా అయిపోయే కర్రీ ఏమైనా ఉందంటే పప్పు టమాటానే అనిపిస్తుంది. ఇదైతే రాత్రి చేసిన చేపల కర్రీ ఇంకా చికెన్ ఫ్రై అనమాట. మా పిన్ని ఉంటారు కదా ఆంటీ గారు, తనైతే ఈరోజు నాన్ వెజ్ తింటుంది. అందుకని తన కోసం ఈ కర్రీస్ ఉంచేసి ఇంకా మా కోసం అయితే పప్పు టమాటా అనేది సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వాడి కోసం అయితే ఫిష్ ఫ్రై కూడా చేస్తానండి. నిన్నైతే కొన్ని ముక్కలు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టాను. అందుకని చెప్పేసి పప్పు టమాటా చేస్తున్నాను. ఇంకా మీషోలో అయితే ఒక చైన్ అనేది తీసుకున్నాను నెక్కి. చాలా బాగా అనిపించింది. యాప్లో చూసినప్పుడైతే బ్లాక్ బీడ్స్ అనిపించింది. ఇదైతే గ్రీన్ బీడ్స్ వచ్చిందండి. చిన్న లాకెట్ వచ్చి గ్రీన్ బీడ్స్తో చాలా బాగుంది నెక్కి. ఇది 130 రూపీస్. 130 రూపీస్కి ఇలా వచ్చిందంటే పర్వాలేదు కదా. ఇది ట్రెండ్లో కూడా ఉంది. డ్రెస్సుల మీదకి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇంతకీ బ్లాక్ బీడ్స్ అని తీసుకున్నాను, కానీ ఇది బ్లాక్ బీడ్స్ కాదు, మామూలుగా నెక్ చైన్ అనమాట. చక్కగా డ్రెస్సుల మీద వేసుకోవడానికి బాగుంటుందని ఇంకా తీసుకున్నాను. ఇంకా మొన్న మా వారి బర్త్డేకి నేను డ్రెస్ వేసుకున్నాను కదా, అది 300. అది కూడా చాలా బాగా అనిపించింది. నేను ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడైనా చేయాలనుకున్నాను అనుకోండి, మీషోలోనే చేస్తాను. కాస్మెటిక్స్ అయితే అందులో తీసుకోను, బయట తీసుకోవడమే మనకి సేఫ్ కదా అనిపిస్తుంది. ఇలాంటివి అయితే డ్రెస్సులని, చీరలని, ఇంకా వాచెస్, ఇంకా ఇయర్పోడ్స్ అలాంటివి కూడా నేను మీషోలోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మా వారికి గిఫ్ట్ ఇచ్చాను కదా, ఇయర్ బడ్స్ ఇచ్చాను కదా, అది కూడా నేను మీషోలో నుంచే ఇంకా ఆర్డర్ పెట్టాను. టైం కూడా వస్తుంది. మీషోలో అయితే మనకి ఏ టైం అంటారో ఆ టైంకి మనకి డెలివరీ అనేది వస్తుంది. ఇంకా ఈ ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే బట్టలు ఉతికానండి. వర్షం వస్తుందని చెప్పేసి వరండాలోనే ఇంకా ఆరబెడుతున్నాను. పాత ఇంటిని కూడా చూపిస్తున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. మా పోతవరంలో ఉన్నప్పుడైతే కొత్త ఇంటిని చూపించాను, ఇక్కడ పాత ఇంటిని చూపిస్తున్నానని ఏమీ అనుకోవద్దు. బట్టలని ఇక్కడ ఆరబెడుతున్నానని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను. ఎంత మనం బట్టలు ఫ్యాన్ కింద వేసినా ఎండలో ఆరేది వేరు, ఇలాగ ఆరబెట్టుకునేది వేరు. ఇంకా బట్టల పని అయిపోయాక వంట పని కూడా చేస్తానన్నమాట. ఎన్ని పనులు చేసినా మనకి పనులు అనేవి జరుగుతూనే ఉంటాయి కదా. పనులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఇంట్లో పని ఎంత చేసినా తరగదు, బయట పని అయితే చేసి వచ్చేయచ్చు అనేసి అంటూ ఉంటారు. ఇంక ఇలాగైతే మా వాడి కోసం ఫిష్ ఫ్రై అనేది చేస్తున్నాను. కొన్ని ముక్కలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకా కొన్ని ముక్కలను అయితే చేస్తున్నాను అనమాట. వాడి కోసం, ఆంటీ కోసం కూడా ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నా కోసం అయితే అప్పడాలు అనేది ఫ్రై చేసుకున్నాను. ఇంకా లంచ్ టైం అయిందని నేను కూడా లంచ్ అనేది పెట్టుకున్నాను. అందరూ అరిటాకులో భోంచేస్తారు, కానీ నేను అరిటాకు ప్లేట్లో భోంచేస్తున్నాను. ఎందుకంటే నాకు వారం కదా, డైలీ తినే ప్లేట్లో కాకుండా డైలీ తినే ప్లేట్లో నాన్ వెజ్ అనేది తింటూ ఉంటాను కనుక అందుకని ఒక ప్లేట్ని సపరేట్గా పెట్టుకుని వారంలో ఇలాగైతే భోంచేస్తాను. వారంలో ఆ ప్లేట్ని యూస్ చేస్తాను అని చెప్తున్నాను అనమాట. ఈరోజు అయితే లంచ్ ఇదేనండి, పప్పు, అప్పడాలు, నాకు ఇష్టమైన ఆవకాయ అండి. ఓకేనండి, బాయ్ అండి.